హాయ్ ఫ్రెండ్స్, వాయిష్ రెసిప్స్ ఛానల్కి స్వాగతం. అరటి పువ్వు తింటున్నారా? ఈ ఒక్క నిజం తెలుసుకోకపోతే నష్టపోతారు. అరటి చెట్టు మూసేసి కుటుంబానికి చెందినది. అందరూ ఇష్టపడి తినే పండ్లలో అరటిపండు ఒకటి. దీన్ని తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. శరీరానికి పోషకాలు అందటమే కాకుండా ఎన్నో అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి. పైగా శరీరానికి పుష్కలమైన శక్తి లభిస్తుంది. అరటి పండ్లను అందించే అరటి చెట్టులో ప్రతి భాగం ఉపయోగపడేదే. అరటి పండ్లు, అరటి దూట, అరటి పువ్వు ఇలా అన్ని రకాల్లోనూ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దక్షిణాసియాలో అరటి పువ్వును ఆరోగ్యకరమైన కూరగాయగా తింటారు. కూర, సలాడ్స్, సూప్స్ రూపంలో ఎక్కువగా తీసుకుంటారు. అరటి పువ్వులో ఆర్టిచోక్స్ ఉండటం వలన అరటి పువ్వు మంచి ఫ్లేవర్ను కలిగి ఉంటుంది. అరటి పండు కంటే అరటి పువ్వుతోనే ఎక్కువ లాభాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అరటి పువ్వును డైరెక్ట్గా కాకుండా కూర వండుకొని తినాలి. తరచుగా అరటి పువ్వును తినడం వలన ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు. 100 గ్రాముల అరటి పువ్వులో 1.6 ప్రోటీన్స్, 0.6 ఫ్యాట్, 51 క్యాలరీలు, 9.9 కార్బోహైడ్రేట్స్, 5.7 ఫైబర్, 56 mg కాల్షియం, 73 mg ఫాస్ఫరస్, 56.4 mg ఐరన్, 13 mg కాపర్, పొటాషియం, మెగ్నీషియం, విటమిన్లు ఇలా ఎన్నో ఉన్నాయి. అరటి పువ్వును బనానా హార్ట్ అని కూడా పిలుస్తారు. అరటి పువ్వు హార్ట్ రంగులో ఉండటం వలన అలా పిలుస్తారు. ఇప్పుడు అరటి పువ్వులో ఉన్న ఆరోగ్య ప్రయోజనాల గురించి వివరంగా తెలుసుకుందాం. చాలామందికి అరటి పువ్వును కూరగా చేసుకుంటారని తెలియదు. అందువల్ల అరటి పువ్వును చాలామంది తినరు. ఇప్పుడు చెప్పే ప్రయోజనాన్ని చూస్తే తప్పకుండా అరటి పువ్వును తినడం అలవాటు చేసుకుంటారు. అరటి పువ్వులో ఎథనాల్ ఉండటం వలన ఇన్ఫెక్షన్స్ రాకుండా చేస్తుంది. ఇటీవల జరిగిన పరిశోధనలో అరటి పువ్వు రసం మలేరియా, పారాసైట్, పాస్మోడియంను, పాల్సిపెరమ్ను నివారించడంలో గ్రేట్గా పనిచేస్తుందని తెలిసింది. అరటిపువ్వు రసంలో ఉండే మెథనాల్ యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను ప్రాసెస్ చేస్తుంది. శరీరంలో హానికరంగా ఉన్న ఫ్రీ రాడికల్స్ని బయటికి పంపిస్తుంది. దాంతో అనేక వ్యాధులు తగ్గుతాయి. అంతేకాకుండా ప్రీమెచ్యూర్ ఏజింగ్ మరియు క్యాన్సర్ను నివారిస్తుంది. మహిళలు పీరియడ్ సమయంలో కడుపు నొప్పితో చాలా ఇబ్బంది, బాధ, అసౌకర్యానికి గురవుతారు. అలాంటి సమయంలో ఒక కప్పు ఉడికించిన అరటిపువ్వును పెరుగుతో కలిపి తీసుకుంటే శరీరంలో ప్రొజెస్టరాన్ హార్మోన్ యాక్టివ్ అయ్యి కడుపు నొప్పిని తగ్గిస్తుంది. అరటిపువ్వును ఈ విధంగా శుభ్రం చేసుకోవాలి. ఒక్కొక్క పువ్వు తీసుకుని మధ్యలో పొడవుగా ఉన్న దాన్ని తీసేసి కూర వండుకోవాలి. అరటి పువ్వులో యాంటీ మైక్రోబయల్ లక్షణాలు, హైపోగ్లైసెమిక్ లక్షణాలు ఉంటాయి. అందువల్ల రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచటం మరియు రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచడంలో సహాయపడుతుంది. అరటి పువ్వులో విటమిన్ ఏ, సి మరియు ఈ, పొటాషియం, ఫైబర్ సమృద్ధిగా ఉంటాయి. ఇది ఆరోగ్యకరమైన న్యూట్రిషన్ అందించే ఆరోగ్యకరమైన ఆహారంగా చెప్పవచ్చు. డిప్రెషన్ మరియు ఆందోళనగా ఉన్నప్పుడు అరటి పువ్వును తింటే ఆందోళన నుండి బయటపడవచ్చు. అరటి పువ్వులో న్యాచురల్ యాంటీ డిప్రెసెంట్స్ ఉండటం వలన ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా డిప్రెషన్ను తగ్గిస్తుంది. పాలిచ్చే తల్లులు రెగ్యులర్ రేట్లో అరటి పువ్వును చేర్చుకుంటే బిడ్డకు సరిపడా పాలు పడతాయి. కిడ్నీ వ్యాధులతో ఇబ్బందులు పడేవారు అరటి పువ్వు కూరను తింటే ఆ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అరటి పువ్వు కూర వల్ల గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకం వంటి జీర్ణ సంబంధ సమస్యలు అన్నీ తొలగిపోతాయి. తీసుకున్న ఆహారం సరిగ్గా జీర్ణం అవుతుంది. జీర్ణాశయంలో అల్సర్లు ఉన్నవారు అరటి పువ్వు కూరను తింటే అల్సర్లు తగ్గిపోతాయి. రక్తపోటు అదుపులో ఉంటుంది. దాంతో గుండె సంబంధ వ్యాధులు రావు. అరటి పువ్వును పచ్చిగా తినకూడదు, ఉడికించి మాత్రమే తినాలి. అలాగే అరటి పువ్వును శుభ్రం చేయటం కూడా కష్టమే. అయినా అరటి పువ్వు కూర రుచి ఆ కష్టాన్ని మర్చిపోయేలా చేస్తుంది. ముఖ్యంగా గర్భధారణ సమయంలో అరటి పువ్వును తినటం వలన ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. గర్భిణీ స్త్రీలకు అరటి పువ్వు ఒక వరమని చెప్పవచ్చు. గర్భధారణ సమయంలో అరటి పువ్వును రెగ్యులర్ డైట్గా తీసుకోవడం వలన పుట్టే పిల్లలు విటమిన్స్ లోపం లేకుండా పుడతారు. కడుపులో ఉన్న పిండానికి పూర్తిగా పోషకాలు అందుతాయి. గర్భధారణ సమయంలో అరటి పువ్వు అనేది తల్లి, బిడ్డ ఇద్దరికీ ఎన్నో ప్రయోజనాలు కలిగిస్తుంది. అరటి పువ్వులో ఉండే విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్గా పనిచేసి గర్భధారణ మొదటి త్రైమాసికంలో ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది. గర్భధారణ సమయంలో ప్రతి స్త్రీకి వాంతులు, వికారం వంటివి ఉండటం సహజమే. అరటి పువ్వు తినడం వలన ఆ సమస్య నుంచి బయటపడవచ్చు. గర్భధారణ సమయంలో రక్తహీనత సమస్య రాకుండా చూసుకోవాలి. ఇది చాలా ముఖ్యం. అరటి పువ్వును తీసుకుంటే రక్తహీనత సమస్య రాదు. అరటి పువ్వులో ఐరన్ సమృద్ధిగా ఉండటం వలన రక్తహీనత సమస్య రాకుండా చూడటమే కాకుండా అలసట, నీరసం లేకుండా చేస్తుంది. గర్భధారణ సమయంలో కొంతమందికి రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. అలాంటప్పుడు స్వీట్స్ తినటం మానేసి అరటి పువ్వును తింటే చక్కెర స్థాయిలు తగ్గుతాయి. అంటే అరటి పువ్వును మరీ ఎక్కువగా తినకూడదు.
ఎక్కువగా తిన్న ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు. అయితే వారానికి ఒకసారి తింటే మన శరీరానికి అవసరమైన పోషకాలన్నీ అందుతాయి. చూసారుగా ఫ్రెండ్స్, అరటిపువ్వులో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో. మీరు కూడా అరటిపువ్వును తీసుకుని ఈ ఆరోగ్య ప్రయోజనాలన్నీ పొందండి. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు అరటిపువ్వును తిని ఈ ప్రయోజనాలని పొందుతారని మేము ఆశిస్తున్నాం. ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.